పెళ్లి చూపులకు వచ్చినోళ్ళు బయట చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. నాకేం చేయాలో పాలుపోవడం లేదు సార్. ఈ చీర నచ్చలేదని చెప్పు, ఇలాగే వెళ్ళు. వద్దు సార్, చీర నచ్చలేదంటే ఇంకా అబ్బాయి నచ్చుతాడని ఎత్తి పొడుస్తారు. మా నాన్న బాధపడితే నేను చూడలేను. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు వసుంధరా? అదే ఏం అర్థం కావడం లేదు సార్. పోనీ అమ్మని పిలిస్తే? అమ్మా అమ్మా అమ్మ వేణీళ్ళు తీసుకొచ్చింది. అమ్మా వస్తున్నాను వసు. అత్తయ్య వేణీళ్ళు ఇక్కడ పెడుతున్నాను. ఆగవే, గిన్నె ఎక్కడ పెట్టి నువ్వెక్కడికి వెళ్తున్నావే? వసు పిలుస్తుంది అత్తయ్య. పౌడర్ అద్దడానికి, కుచ్చుడు సరిచేయడానికి నువ్వు వెళ్ళాలా? రోజు ముస్తాబవుతూనే ఉంది కదా, అలాగే రెడీ అవుతుందిలే. నువ్వు నాకు కాపడం పెట్టు. అమ్మా అలెక్కి చేస్తుంది అత్తయ్య. ఇదా తడిగుడ్డ మోస్తుందా? ఈ నాజుకుతనం చూసే చెప్తున్నావా? అమ్మా త్వరగా చేసి వెళ్ళు. కొంచెం ఓచుకున్నాను. కొంచెం మెల్లగా నొప్పులేమనవరాలా? అయ్యో, అమ్మ పనిలో ఉన్నట్టుంది సార్. పోనీ మీ చెల్లెలు అలాగే అని పిలువు. అమ్మ వద్దు సార్, అది ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఏం చేద్దాం? సరే, ఓ పని చేద్దాం, పద. ఎక్కడికి సార్? రా చెప్తాను. అడోరి సార్ రా. వసుంధరా, ఈ చీర పట్టుకో. ఏంటి సార్, ఏం చేస్తున్నారు? చూడు, నీకు నా మీద నమ్మకం ఉంది కదా. నమ్మకం ఉన్నందుకే మీరు మా ఇంట్లో ఉన్నారు సార్. అయితే నేను వాష్రూమ్ లోపల ఉంటాను, నువ్వు బయట ఉంటావు. ఇద్దరి మధ్యన డోర్ ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడకుండా డ్రెస్ మార్చుకో, సరేనా? ఏంటి? నా వల్ల మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ఇప్పుడు అవన్నీ అవసరం? సరే సరే, నేను లోపలికి వెళ్తాను, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో. ఇక చాలా అత్తయ్య. కొసరు కొసరు వడ్డిస్తున్నట్టు చాలా అని అడుగుతావేమిటే? ఇంట్లో పెళ్లి చూపులు పెట్టుకొని అమ్మ ఇక్కడే ఉంటే పనులు ఎలా అవుతాయి నానమ్మా? జారి పడమంటావు అంతేనా? సర్లేవే తులసి, నా మనవరాలు చెప్పింది కదా, ఇప్పుడు చాలే పో. అమ్మా మెల్లగానే. సార్, డ్రెస్ చేంజ్ అయిపోయింది, వచ్చేయండి. ఓకే. కనివినియరగాది కను పాపలు ఏనాడు కలనైనా చూడదే. ఎదురుగా ఉంది ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఏం లేదు, నిన్ను ఇంకా ఎలా ముస్తాబు చేయాలని ఆలోచిస్తున్నాను. ఇలా రా, కూర్చో.
సూపర్గా ఉన్నావు వసుంధర. అచ్చం ఏంజిల్లా ఉన్నావు. ఏంజిల్లా ఏంటి, ఏంజిలే. వసు అమ్మో, ఒరే బుజ్జి బాబు, ఇలా నువ్వెప్పుడు వస్తావు నన్ను చూసుకోవడానికి? చీర కట్టుకొని, చేతి నిండా గాజులు వేసుకొని, తల నిండా పూలు పెట్టుకొని, అందంగా ముస్తాబయి సిగ్గుపడుతున్న నన్ను చూసి నచ్చిందని ఎప్పుడు చెప్తావు? అబ్బా, నా కాబోయే మగుడు నిండు నూరెళ్ళు బతుకుతాడు అనుకున్నానో లేదో ఫోన్ చేశాడు. హలో సార్. హలో అలైక్య గారు, బిజీగా ఉన్నారా? పర్లేదు సార్, చెప్పండి. ఆఫీస్లో పని ఉందంటే వచ్చేస్తాను. నో 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 నో, మీ అక్కయ్య వసుంధర గారి పెళ్లి చూపులు కదా, ఆ హడావిడిలో మీరు ఉన్నారేమోనని అడిగాను. ఎలా జరుగుతుందండి? అంతా హ్యాపీయేనా? ఆల్ ఈస్ వెల్ సార్. గుడ్. ఏదైనా అవసరం ఉంటే చెప్పండి. వసుంధర గారు లాంటి మంచి వాళ్లకు హెల్ప్ చేయాలనిపిస్తుంది. మంచిది సార్, ఉంటాను. ఓకే ఓకే, క్యారీ ఆన్. దాని పెళ్లి చూపుల గురించి ఫోన్ చేశాడా? ఒక్కోసారి ఆనంద్ మంచితనం కూడా నాకు నచ్చదు. మూర్తి గారు, సార్, వసుంధర గారి పెళ్లి చూపులు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలా? సార్, పెళ్లికో ఎంగేజ్మెంట్ గా ఇస్తే పద్ధతిగా ఉంటుంది. సంబంధాలు 100 వస్తాయి. ప్రతిసారి గిఫ్ట్ ఇస్తే మీ వల్లే ఆ సంబంధాలు క్యాన్సిల్ అవుతున్నాయి అనుకుంటారు. మంచివాళ్ళు, మీ అంత డీప్ గా నేను ఆలోచించలేదు మూర్తి గారు. రేయ్ మగాడా, సిమ్ 2 నుండి ఫోన్ చేసి నీతో ఆడుకుంటాను చూడు. మూర్తి గారు, ఆ కిలాడి కాల్ చేస్తుందండి. ఫోన్ తీసి నా నెత్తి మీద కొట్టండి. ఎందుకండి మీకంత ఫ్రస్ట్రేషన్? నేనేం చెప్పలేను, చెప్పినా మీరు వినరు. ఆ, ఆ, ఆ. హలో. ఏంటి రాజా, తెగ ఓవర్ చేస్తున్నావు? రాజా కాదు, నా పేరు ఆనంద్ కృష్ణ. ఆనందరామ అని పేరు పెట్టుకోవాల్సింది. ఇది చెప్పడానికా మీరు నాకు కాల్ చేసింది? చాలా విషయాలు చెప్పాలి కన్నా. ఏంటి, ఆ అలేకి వాళ్ళక్క పెళ్లి చూపులు అనగానే దానికి సెలవిచ్చి మరీ పంపించేశావు? అది ఇది అనకండి. ఆ అక్క చెల్లెలిద్దరూ చాలా మంచివాళ్ళు. వసుంధర మంచిదని తెలుసు, అలేఖ్య మంచిదని నువ్వెలా డిసైడ్ చేస్తావు? ఐ నో. అన్నం ఉడికిందో లేదో అని ఒక్క మెతుకు అదిమి చూస్తే చాలు. పాత సామెతైనా నీ నోటి వెంట కొత్తగా వచ్చింది. అదిమి చూసి చెప్పిస్తావా రాజా? ఆ, నేనన్నది మెతుకుని. మరి నేననుకున్నదేంటి? ఏమో, నాకేం తెలుసు. అలాంటప్పుడు మెతుకునే అన్నానని గుచ్చి ఎందుకు చెప్పాలి? ఇదిగో, నన్ను కన్ఫ్యూజ్ చేసి కంగారు పెట్టుకో. ఫోన్ పెట్టే ముందు. పెడతాను గాని నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు గనక ఆ అలేఖ్య మంచిదని, అది బావుంటుందని, బుద్ధిగా ఉంటుందని దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేసావనుకో. చేస్తే చేస్తే ఏం చేస్తావు? హ్మ్,
నీ 2 బుగ్గల్ని పట్టుకొని పట్టుకుని బత్తాయి తొనల్లాంటి నీ పెదాల మీద ముద్దు పెట్టేస్తా. బత్తాయి తొనాలంటే అంత ఇష్టం ఉన్నప్పుడు మార్కెట్కి వెళ్ళి ఒక గంపెడు బత్తాయిలు కొనుక్కొచ్చుకోండి. పిచ్చి నా ముద్దు, ఎంత అమాయకుడివి, కోటేశ్వర్ల కడుపులో ఎలా పుట్టావురా? అలేఖ్య, వెళ్ళి వస్తుంది తీసుకురమ్మా. రెడీ అయిపోయిందా నాన్న? బా వస్తుంది లేవే, పక్కన ఆనుకునే ఫ్రెండ్ వసీమా ఉంది కదా, విడదీయరాని బంధం వాళ్ళది. అమ్మా నువ్వు ఊరుకో. తులసి, నువ్వు వెళ్ళి వస్తుంది తీసుకురా. అలాగేనండి, 1 నిమిషంలో తీసుకొస్తానండి. పర్వాలేదులేండి, కోడల్ని జీవితాంతం చూసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేయలేమా? నానమ్మా, చూస్తుంటే ఈ సంబంధం ఖాయమయ్యేలా ఉంది. నోరు మూసుకోవే, పైన తదాస్తు దేవతలుంటారు. నానమ్మా, మన ఇంటికి ఇంకో ఫ్లోర్ లేదు కదా? ఏమైంది పెద్దమ్మ గారు? ఏమి లేదమ్మా, దోమ ఇదిగో కుడుతుంటే నువ్వు కొట్టుకుంటున్నాను అంతే, దోమ. నానమ్మా, అదిగో వసు వాళ్ళు వచ్చేస్తున్నారు. నువ్వు ఆగు వసు, చేతులకి లాకు ఉంది. చూడరా, తర్వాత సరిగ్గా చూడలేదు నాన్న అని వంకలు పెట్టకు. కంగారు పెట్టకండి, లక్షణంగా ఉన్న అమ్మాయిని చూడ్డానికి వాడికేం ఇబ్బంది? ఈ అమ్మాయిని మనం ఇష్టపడే వచ్చాం నాన్న. ముందు అమ్మాయిని అడగండి, నా మీద తన అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలనుంది. చెప్పవే, నీ మనసులో ఏముందో చెప్పు. ఇదిగో తర్వాత చెప్పావనుకో మర్యాదగా ఉండదు చెప్తున్నాను. నాన్న నిర్ణయమే నా నిర్ణయం నానమ్మ. ఈ రోజుల్లో కూడా తండ్రి మాటను గౌరవించే కూతురు ఉండటం చాలా సంతోషంగా ఉందమ్మా. తెగ పొగిడేస్తే కట్న కానుకలు ఎక్కువ ఇస్తారనుకుంటున్నారేమో, అదేమీ ఉండదు. అమ్మా, నువ్వు కాస్త ఊరుకుంటావా? బా, ఉన్నమాట అంటే ఉలికెందుకురా? వీడియో చూసినా కూడా గుండె ధైర్యంతో వచ్చారనుకోవాలా? ఎక్కువ డిమాండ్ చేస్తే ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? అసలే ఈ ఇల్లు బ్యాంకులో. అత్తయ్య,
ఇప్పుడు ఆ వివరాలన్నీ వాళ్ళకి చెప్పాలా? ముందు పెళ్లి చూపులు కానివ్వండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత శుతిమెత్తగా చెప్పావే. నీ కూతురికి మంచి సంబంధం వచ్చిందన్న సంతోషంతో మాటలే రావనుకున్నానే. హ, పర్లేదు, బాగానే వాగుతున్నావు. పాటలు పాడమంటే పాడుతుంది గాని డాన్స్ చేయమంటే మాత్రం చచ్చినా ఒప్పుకోదు. మూసుకొని ఉండమంటే నోళ్ళు తెరుచుకుంటారు ఏంటి? అవునవునవునవును, మావి పెద్ద నోర్లు కదా. అవును దాది, మీ నోళ్ళు పెద్దవే. మూసుకోండి. మూసుకుంటానులే. ఒరే జోగ్గా, ఈ సంబంధం చెడగొట్టే దారి తెలవడం లేదురా. చూస్తుంటే ఈ వసుంధర నా కళ్ళ ముందే పెళ్లి చేసుకుని వెళ్లిపోయేటట్టుంది. దీని మొహం ఇంతవరకు చూపించలేదు. దీని విషయం ఏంటో తేడాగా ఉంది, కనిపెట్టాలి. అన్నా, ఇక్కడ వసుంధర గారు ఇల్లు ఎక్కడ? అదిగో కనిపిస్తోంది. అదేనా? అవును. థ్యాంక్స్ అన్నా. ఇట్స్ ఓకే. వసిమా, దాది, నువ్వు స్వీట్ తినలేదు, తింటావా? పెద్ద నోరు ఉన్న మీరే తినండి దాది. పెద్ద నోరైతే ఉంది, చిన్న నోరైతే ఉంది, ఎవరైనా స్వీట్ తినొచ్చు. మీది నాదాని పైన ప్యారు ఎక్కువ దాది. ఆ, నోట్లో పెట్టండి. సరే పెడుతున్నాను, కొరుకు కొరుకు. పెట్టు దాది. అమ్మో! స్వీట్ గా ఉంది దాది. అచ్చా హై. అచ్చాయ్ అచ్చాయ్, కొంచెం ఉంటే రక్తం వచ్చేదే. అనవసరంగా వచ్చి ఇరుక్కున్నట్టున్నాను. చెక్ 3 సరస్సు నువ్వు. గట్టిగా కొరికావు కదా. ఏరా, ఈ సంబంధం ఓకేనా? నాకు డబుల్ ఓకేనా? మా వాడికి నచ్చేసిందండి. ఇకంతా మీ ఇష్టం. తులసి, వెళ్ళి తాంబూలాలు తీసుకురా. అలాగేనండి. వసుంధర గారు, వసుంధర గారు, మేడం మీ చేతుకున్న లాక్ ఓపెన్ అయిందా?